ఫైనల్గా చికెన్ కర్రీ మాత్రం వండేసాను. చూడటానికి బాగానే ఉంది, కానీ మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మరి నేను మా బ్రో ఉన్నాను, తను రైస్ పెట్టేసాడు, నేనేమో కర్రీ చేశాను. కానీ నేను అడుగుదాం ఎంత రేటింగ్ ఇస్తాను, ఎలా ఉందో చూడండి. మరి నేను సాయంత్రం బట్ట కడతాను బయట ఏదో ఏసీ రూమ్ ఉంది కదా అని కూర్చున్నాము. ఇంట్లో చికెన్ ఎట్టాడు. సో మేము చూద్దాం. అంత బ్యాడ్ ఏమి ఉండదు అనుకుంటున్నాను, బట్ రిజల్ట్ రేపు ఇవాళ ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని తెలుస్తుంది. రేపు మార్నింగ్ తెలుస్తుందండి రిజల్ట్ ఏమైనా ఇప్పుడు మాత్రం వదిలేదు లేదు. రిజల్ట్తో పని లేదు, కష్టమే, పని ముఖ్యం మనకు. నాకు చికెన్ కూర తింటున్నట్టు లేదండి, ఇంకా నేను టేస్ట్ చేయలేదు. బట్ ఐటమ్ ఆ ఫ్లేవర్ అదంతా ఎట్లా ఉందంటే ఏదో బిర్యానీ స్మెల్ వస్తుంది అనమాట. అంటే కొత్తగా ఉంది, ఏదో చూద్దాం, ట్రై చేద్దాం. కొత్తగా ఉంది. బిర్యానీ మసాలా కొద్దిగా వేసాము. ఉల్లిపాయ కోయలేదండి, ఎందుకంటే చేయాలి కదా, అందుకే ఉల్లిపాయ కోయలేదు. టైం వేస్ట్ అయిద్దని లేదు, అంటే ఎప్పుడెప్పుడు తినాలని ఆతృత అనుకోవడం. సో ట్రై చేద్దాం, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ముద్ద తిందాం. నోరు అయితే ఉడుతుంది, కానీ మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. పర్లేదా? బాగుంది, సేమ్ నాట్ బ్యాడ్, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ట్రై చేయొచ్చు. యాక్చువల్గా బిర్యానీ కూడా చేసుకుందాం అనుకున్నాము, దమ్ కుకింగ్, బట్ టైం సెట్ కాలేదు. సో ఇంకా కర్రీ తెచ్చేసుకుని వండేసుకున్నాం. బిర్యానీ రైస్ ఆ ఫ్లేవర్ ఎట్లా అయితే వస్తుందో ఈ చికెన్ కర్రీ ఎలాగ వస్తుందో భయపడతారు ఇక జనాలు. ఓకే.